సోపతులు 1 అవర్ 35 మినిట్స్ రన్ టైమ్తో ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. ఇదొక మినీ ఫిల్మ్ అని చెప్పొచ్చు. ఇక చూశాక నాకైతే ఒకసారి చూడడానికి బాగానే ఉందండి. మరీ హై డోస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పను కానీ స్టార్టింగ్ గంట సేపు స్లోగా వెళ్ళింది. ఇక లాస్ట్ 35 మినిట్స్ కొన్ని ఫీల్ గుడ్ ఎలిమెంట్స్తో, కొంత డ్రామాతో అలా టైంపాస్ అయిపోయింది. అందుకే ఓవరాల్గా ఒకసారి చూడడానికి బాగుంది. మెయిన్గా తెలంగాణ యాసలో ఉండటం వలన తెలంగాణ ఆడియన్స్కి ఇంకొంచెం ఎక్కువ కనెక్ట్ అవుతారు. ఈ సినిమా కోసం చెప్పాలనిపించిన యూనిక్ పాయింట్ ఏంటంటే కరోనా బ్యాక్డ్రాప్తో ఎన్నో మూవీస్ చూసా. అలా కరోనాని ఇంక్లూడ్ చేసిన సినిమాలు అంతగా వర్కౌట్ అవ్వలేదు. కానీ నాకు తెలిసి కరోనా అనే పాయింట్ని కొత్తగా ఫ్రెండ్షిప్కి వాడిన సినిమా ఇదే. ఇది బెటర్ అనే చెప్పాలి, కొత్త స్టోరీనే. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే విజువల్గా ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు, కానీ ఒక 2 తెలుగు ఫౌల్ వర్డ్స్ అయితే ఉంటాయి. మరి పిల్లలు అండ్ ఫ్యామిలీ చూడదగ్గ ఇంత క్లీన్ సినిమాకి అవి ఎందుకు యాడ్ చేశారో అవి పర్లేదు అనుకుంటే చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే స్కూల్ చదువుకుంటున్న 2 ఫ్రెండ్స్, అందులోనూ మగపిల్లలు గుడ్డు అండ్ చింటూ, కరోనా లాక్డౌన్ వలన దూరం అవ్వాల్సి వస్తుంది. చివరికి కలిసారా లేదా అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్, పర్ఫార్మెన్సెస్ అండ్ న్యాచురల్ టేకింగ్ హైలైట్గా ఉంటాయి. అందులోనూ సినిమాలో కొందరు చిన్నపిల్లల చేత ఎంత బాగా యాక్ట్ చేయించడం. క్లైమాక్స్లో తన అన్నయ్యతో తన స్నేహితుడు తనకి ఎంత ముఖ్యమో చెప్పే సీన్ కన్విన్సింగ్గా అనిపించింది. అండ్ ఈ 2 చిన్నపిల్లల స్నేహాన్ని చూసి మనం కూడా ఎక్కడో చోట మన బాల్యాన్ని గుర్తు చేసుకుంటాం. సరిగ్గా 1 గంట గడిచినప్పుడు ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఒక మినీ డ్రామా ఉంది లాస్ట్లో. స్టోరీ అయితే కొత్తదే. సినిమాటోగ్రఫీ అంత గొప్పగా ఉందని చెప్పలేం, కానీ న్యాచురల్ లొకేషన్స్లో ఉండే విలేజ్ సెటప్ అది బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు, బట్ సాంగ్స్ చాలా బాగున్నాయి. మెయిన్గా మనీషా ఎరబత్తుని గారు పాడిన ఎలా మనసు రాపడం ఎలా అనే సాంగ్ బాగుంది. మైనస్ పాయింట్స్, మొదటి గంట స్లో పేస్లో వెళ్తుంది. కొన్ని చోట్ల సినిమాటిక్ లిబర్టీస్ ఉంటాయి, లైక్ ఎంతో దూరంలో ఉన్న పిల్లలు ఇంటి నుండి డేర్ చేసి వచ్చేయడం లాంటివి. ఇంకా పోలీస్ మిస్అండర్స్టాండ్ చేసుకున్నా సరే ఆ అమ్మాయి సైలెంట్గా ఉండిపోవడం, బట్ ఫ్లోతో వెళ్ళిపోతాయి. అండ్ రొటీన్ కమర్షియల్ ఎలిమెంట్స్ లాంటివి ఏముండవు. లైఫ్లో జరిగే రియల్ ఈవెంట్స్ లాగా న్యాచురల్గా జరుగుతూ ఉంటుంది. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే కాసేపు స్లోగా ఉంటుంది, కానీ ముందుకెళ్తున్న కొద్దీ డ్రామా జనరేట్ అవుతూ మంచిగా ఎండ్ అవుతుంది. కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ లాంటివి ఏమి ఉండవు. ఒక మంచి పాయింట్ అయితే ఉంది. సో ఒకసారి చూడడానికి బాగానే ఉంది. ఇట్స్ అ డీసెంట్ ఫిల్మ్ విత్ సమ్ ఫీల్ గుడ్ మొమెంట్స్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.